తిరుమలలో సూర్య జయంతి వేడుకలు కొనసాగుతున్న రథ సప్తమి సందర్భంగా సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిస్తున్నారు. సూర్య జయంతి వేడుకలను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులతో ఆలయ 4 మాడవీధుల్లోని గ్యాలరీలు నిండిపోయాయి. ఆలయ 4 మాడవీధుల్లో 7 వాహనాలపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. మనం తిరుమల నుంచి చూస్తున్నాం. రథ సప్తమి సందర్భంగా సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిస్తున్నారు. సూర్య జయంతి వేడుకలను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. మా కరెస్పాండెంట్ సునీల్ పూర్తి సమాచారం అందిస్తారు. సునీల్, తిరుమలలో సూర్య జయంతి వేడుకలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? మొత్తం మీద ఏదైతే సూర్య జయంతి సందర్భంగా రథ సప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ముఖ్యంగా స్వామి ఏదైతే ముఖ్యంగా పాల్గొనేందుకు ఏదైతే భక్తులు తిరుమలలో సూర్య జయంతి వేడుకలు కొనసాగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిస్తున్నారు. సూర్య జయంతి వేడుకలను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులతో ఆలయ 4 మాడవీధుల్లోని గ్యాలరీలు నిండిపోయాయి. ఆలయ 4 మాడవీధుల్లో 7 వాహనాలపై మలయప్ప స్వామి దర్శనమిస్తున్నారు. తిరుమలలో సూర్య జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మలయప్ప స్వామి వారు ఉదయం నుండి రాత్రి వరకు 7 వేర్వేరు వాహనాలపై సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ మాడవీధులు విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. మాఘశుద్ధ సప్తమిని సూర్య భగవానుడి జన్మదినంగా భావించి రథ సప్తమిగా జరుపుకుంటారు. మా కరెస్పాండెంట్ సునీల్ అక్కడి నుంచి పూర్తి సమాచారం అందిస్తారు. సునీల్, శ్రీదేవి, మొత్తం మీద ఏదైతే తిరుమలలో సూర్య జయంతి సందర్భంగా రథ సప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోజు మొదటి వాహనం అయినటువంటి సూర్యప్రభ వాహనంపై ఏదైతే మలయప్ప స్వామి భక్తులకి దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆలయ 4 మాడవీధులంతా గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్నటి నుంచే భారీ స్థాయిగా తిరుమలకు చేరుకున్నటువంటి భక్తులు ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే గ్యాలరీలు మొత్తం నిండిపోవడంతో వెలుపల బయట వేచి ఉంటున్న పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు సూర్య జయంతి పురస్కరించుకొని భారీగా తల్లి రావడం, మరోవైపు అయితే ఇటు అన్ని వాహనాలు అంటే ఒకే రోజే 7 వాహనాలపై స్వామివారు భక్తులకి దర్శనం నేపథ్యంలో భారీగా తిరుమలకి చేరుకున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు మరి కాసేపట్లో ఏదైతే సూర్య భగవానికి సంబంధించి సూర్యప్రభ వాహనం ముగిసే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు సూర్యకిరణాలు రాకపోవడంతో కొంచెం బిఫోర్ గానే ఏదైతే వాహనాన్ని కదిలించి ఇటు
ఆలయం వద్దకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తెల్లవారుజామున మామూలుగా 6:30 నుంచి 6:45 సమయంలో సూర్యకిరణాలు వస్తాయి. కానీ ఈ రోజు పూర్తిగా మంచు కప్పుకోవడంతో ఇటు సూర్యకిరణాలు రాక ముందే ఏదైతే హారతి ఇచ్చి వాహనాన్ని అయితే ముందుకు కదిలించారు. ఏదైతే వాహనం మరి కాసేపట్లో శ్రీవారి ఆలయానికి చేరుకున్న నేపథ్యంలో భక్తులు ఎక్కడ చూసినా హారతులు పడుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే స్వామివారి వాహన సేవల్లో ప్రధానంగా సూర్యప్రభ వాహనాన్ని ఎందుకు భక్తులు ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ రోజు రథసప్తమి సందర్భంగా ప్రధానంగా సూర్యప్రభ వాహనానికి భారీగా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా విఐపీలే భారీ స్థాయిగా వచ్చిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చినటువంటి జ్యుడిషియల్ కావచ్చు, ముఖ్యంగా సినీ రాజకీయకు సంబంధించినటువంటి భారీగా ప్రముఖులు తిరుమలకైతే చేరుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆ వాహన సేవలో పాల్గొంటూ ఇటు వాహనం దగ్గర ఉన్నటువంటి భక్తులకి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు అందించాలని చెప్పేసి అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా భక్తులకు సంబంధించినటువంటి 8 ప్రసాదాలను పూర్తిగా నిత్యం అందించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మంచినీటి సదుపాయాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తిగా భక్తులకు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో 8 గంటలకి ఏదైతే చిన్న శేష వాహనంపై మలయప్ప స్వామి అయితే దర్శనం ఉన్నారు. ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే గరుడ సేవ ప్రధానంగా, ఎందుకంటే భక్తులు ఇష్టపడతారు. ఎందుకంటే తిరుమలకి గరుడ సేవ తిలకించేందుకు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చక్రస్నాన ఘట్టం కూడా భారీగా నిర్వహించే నేపథ్యంలో దానికి సంబంధించి కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. చక్రస్నానం చేసేందుకు ఒక్కసారిగా భక్తులు రాకుండా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏదైతే ఈ పుష్కరిణికి చేరుకోవడానికి ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. తిరుమలలో సూర్య జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 4 మాడ వీధుల్లో సూర్య భగవానుడు సంచరిస్తూ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు.